హలో గైస్, మొన్న శివరాత్రికి అయితే ఇంటికి వచ్చిన. సో రిటర్న్ స్టార్ట్ అవుతున్నా. సాయంత్రం ఉంది, 7 o'clockకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి నేను మా ఫ్రెండ్స్ రిటర్న్ వెళ్తున్నాం అనమాట బెంగళూరుకి. అండ్ రిటర్న్ అయితే వెళ్తున్నా. నాకైతే వెళ్ళాలని లేదు. నాకు యాక్చువల్లీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇట్లా అనిపిస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ బెంగళూరులో ఉంటేనేమో బెంగళూరు నుంచి అసలు ఇంటికే పోవద్దు అనిపిస్తుంది. మూడ్ స్వింగ్స్, ఏం చేయలేం. సో ఇప్పుడైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతున్నా నేను. సో అక్కడ కవర్ చేస్తున్నాము. వీడినైతే చాలా మిస్ అవుతాను నేను ఇప్పుడు. చాలా అంటే చాలా మిస్ అవుతాను నేను. ఇక అటు చూడండి, అటు క్యామ్ని చూడరా అంటే ఎటో చూస్తాడు. నేను పోతున్నట్లు తెలియదు ఆడికి. బ్యాగ్ వేసుకున్నా అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చిండు పోతుండని చెప్పేసి. సో నా దగ్గరికి వస్తా అని ఏడ్చిండు. కొద్దిసేపు ఎత్తుకున్నా, మళ్ళీ ఇచ్చేగానే ఏడ్చుడు స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఆడు పోతున్న కొద్ది పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చిండు. చాలా ఇష్టం నాకు ఆడంటే. వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. మిస్ యూ సాయిరామ్ మరి తీసుకోగానే మళ్ళీ ఏడుస్తాడు. అట్లుంటుంది అన్నదమ్ముల బాండ్. సో ఫైనల్లీ దర్శనం అయితే తీసుకున్నాం దేవుడి దగ్గర. వీడు నా బొమ్మది డ్రాప్ చేయడానికి వస్తుండే బస్ స్టాండ్ వరకు. బస్ స్టాండ్ నుంచి కామారెడ్డి అని మాకు దగ్గర, అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. బస్సెస్ అయితే ఒక్కటి లేవు, వెయిట్ చేయాలి. ఇక అక్కడ నుంచి రైల్వే స్టేషన్ వచ్చే వరకు పడుకున్నా నేను. బాగా మంచి నిద్ర పట్టేసింది. కామారెడ్డి అయితే వచ్చేసా. రైల్వే స్టేషన్ ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వస్తుంది ఆల్రెడీ. చాలా నిద్ర వచ్చేసింది. మళ్ళీ నాకు ఎండ బాగుంది ఆ రోజు. టైర్డ్ అయిపోయినా నేను. జస్ట్ 1.5 hour జర్నీకి, బస్సు జర్నీకి టైర్డ్ అయిపోయినాను. అంత ఎండ ఉంది. మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది బాడీ. వాటర్ బాటిల్ కూడా లేదు ఆడ. తర్వాత తీసుకొని తాగిన. ఇప్పుడు ట్రైన్ వస్తుంది. ఎస్, మ్యాటర్ ఏంటంటే ఈ ట్రైన్ రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతికి వెళ్తుంది. సో ఇది జనరల్ కంపార్ట్మెంట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కామారెడ్డి మీద నుంచి వెళ్తానని. అందుకే రిజర్వేషన్ ఏం చేయలేదు. 1 hour జర్నీ కదా అని. సో డైరెక్ట్ జనరల్ టికెట్ తీసుకొని కూర్చున్నా. సీట్ అయితే ఉండే, తాత పక్కన వెళ్ళి కూర్చున్నా. 1 hourలో వచ్చేసినాం హైదరాబాద్. ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసిన. సో అక్కడ నుంచి నేను యాక్చువల్లీ సికింద్రాబాద్ వచ్చిన. సికింద్రాబాద్ నుంచి కాచిగూడ రావాలంటే లోకల్ ట్రైన్ వాడుకోవాలి. సో లోకల్ ట్రైన్ వాడుకున్నాను అన్నమాట, MMTS. అక్కడ నుంచి కాచిగూడకి. బాగా ఆకలేసింది. ఒక వెజ్ థాలీ తీసుకొని తినేసిన మంచిగా. కాచిగూడకి అయితే వచ్చేసిన. కానీ ఇప్పుడు ఒక స్టంట్ అయింది. ఇది నా టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. మా టికెట్లు అసలు తాత్కాల్ టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. ఇక ఏం చేయలేము. ఇక టీసీని రిక్వెస్ట్ చేసి ఇక ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాల్సిందే. ఇక ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి 1 day బిఫోర్ చేసినాం, కన్ఫర్మ్ కాలేదు. చాలా బాధగా ఉంటుంది అట్లా. ఏం చేయలేము లే. కానీ ఇక ఇతను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, ఇతడు మా తమ్ముడు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారన్నమాట ఆ రోజు. సీట్ అయితే దొరికింది. కానీ టీసీని అడిగిన, సార్ ఒక సీట్ ఉంటే చూడండి సార్, మేము ఎట్లాగో మాది వెయిటింగ్ లిస్ట్ 2 సార్, ఎవరైనా ఉంటే చూడండి, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామంటే, లేదు నాన్న సీట్స్ అయితే ఖాళీ లేవు, ఇన్ కేస్ నేను ఉంటే నేను పిలుస్తానులే అని చెప్పి నంబర్ కూడా తీసుకున్నాడు మనోడు. ఇదే స్పీడ్తో మార్నింగ్ లోపు వెళ్ళిపోతే ట్రైన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏం లేకుండా. తినేసి పడుకున్నా. ఇక మస్తు నిద్ర పట్టింది. ఇక అనంతపూర్ వచ్చేదాకా లేవలే. ఇది అనంతపూర్ స్టేషన్. నైట్ 1-1:30 అవుతుంది ఆ టైంకి. అక్కడ 1/2 hour ఆపిండు. 4 hours later. బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినా. వామ్మో, ఎవడో అన్నాడు జనరల్లో ట్రావెల్ చేయి, తెలుస్తుంది వాల్యూ ఏంటో అని. వద్దురా అయ్యా, ఇంకోసారి ఈ జనరల్ జోలికే రావద్దు. అవసరం వస్తే బస్సుకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, కానీ ఈ జనరల్ జోలికే రావద్దు రైల్వే ట్రైన్స్లో.
స్టేషన్ అయితే వచ్చేసింది. మేజర్ స్టేషన్ అన్నమాట ఇది, కేఎస్ఆర్ బెంగళూరు. ఇంకున్నాయి చాలా స్టేషన్స్ ఉన్నాయి. కేఆర్పురం ఉంది, యశ్వంత్పూర్ ఉంది. కాకపోతే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ట్రైన్స్ అన్నీ ఇక్కడికే వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచి అన్ని ఏరియాస్కి ట్రైన్స్ ఉంటాయి. సో ఇదే అన్నమాట కేఎస్ఆర్ బెంగళూరు. ఇక్కడ నుంచి కెంపెగౌడ బస్ స్టేషన్కి వెళ్ళాలి, మెజెస్టిక్. అది మేజర్ బస్ స్టాండ్ అన్నమాట. సో ఇది స్టేషన్ బయట వైపు నుంచి. బస్సు దొరికింది కానీ ఫుల్ రష్. ఏం దరిద్రం రా నాది. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అక్కడ నుంచి హరిగా ఆఫీస్కి అయితే వచ్చేసినాం. స్వైపింగ్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నా. మా ఫ్రెండ్స్ అయితే లేరు ఎక్కువ, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కొంతమందికి వేరే దగ్గర ప్రాజెక్ట్ అట్లా. సో నేను నా ఓడిసీకి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ చిన్న వర్క్ ఉంది, అది చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా నాకు పెండింగ్ వర్క్ ఉండే అన్నమాట. అది పెండింగ్ వర్క్ ప్లస్ పెండింగ్ టాస్క్లు ఉండే, అది ఫినిష్ చేసుకున్నా. చిన్న డౌట్లు కూడా ఉండే అన్నమాట. సో అక్కడ నుంచి అది ఆల్మోస్ట్ అక్కడికి 12:31 అవుతుంది. నాకు అది లంచ్ టైం అది. కానీ నేను పీజీ నుంచి స్టార్ట్ అవ్వడమే 10:30, 11కి అట్లా వచ్చిన. ఆకలి వేయట్లేదు. సో ఆ వర్క్ని ఫినిష్ చేస్తూ కూర్చున్నాను అన్నమాట. తర్వాత టీ బ్రేక్ అయితే తీసుకున్నా. 1 వీక్ అవుతుంది ఈ వ్యూ మిస్ అయ్యి. స్టార్టింగ్ వీడియోలో మనం ఇక్కడ నుంచి ఒక క్లిప్ని కూడా తీసాం, అది చూడొచ్చు మీరు. మళ్ళీ రిటర్న్ ఓడిసీలోకి అయితే వచ్చేసిన. వర్క్ అయితే అయిపోయింది. బోర్ కొడుతుంది అన్నమాట. ఇప్పుడు టిఫిన్ చేయాలా, లంచ్ చేయాలా, రూమ్కి వెళ్ళాలా అని థాట్లో ఉన్నా. సో ఆల్మోస్ట్ అందరు లంచ్కి వెళ్ళిపోయారు. సో నాకు కూడా వెళ్ళిపోవాలని ఉంది. సో అది కార్పొరేట్ లైఫ్ అంటే. ఈరోజుకైతే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్.